Hello all, welcome to Nagaraja Vlogs. This vlog is very special to me. So this is the first flight journey of me and my children. ఫస్ట్ మేము హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాము. సో చెక్ ఇన్ అయిపోయాక టెర్మినల్ ఎక్కడికెళ్ళి ఫ్లైట్ ఎక్కాలో చెప్పారు. సో అక్కడ కూర్చున్నాం. కొంచెం బోరింగ్‌గా ఉంటే ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేద్దామని షాప్స్ అన్నీ చూస్తున్నాను. జస్ట్ చూడడమే కొనడం ఏం లేదులే. చూస్తున్నాను. పిల్లలక్కడే ఉన్నారు. అక్కడ వదిలేసి నేనిలా చూస్తున్నాను. వేరే వాళ్ళున్నారు. వాళ్ళకి కొంచెం చూసుకోమని చెప్పి నేనిలా వ్లాగ్ చేస్తున్నాను. సో, ఇంకా మా టైం వచ్చేసింది ఫ్లైట్ ఎక్కడానికి. సో, వెళ్తున్నాం. ద కిడ్స్ ఆర్ సో ఎక్సైటెడ్ బోత్ ఆఫ్ దెమ్. దెన్ ఇలా నడుస్తూ వాళ్ళేవేవో చెప్తున్నారు. ఫ్లైట్‌లో ఫుడ్ సెపరేట్‌గా ఇచ్చారు. దెన్ ఆ ఫ్లైట్ దిగేసి అబుదాబిలో జయాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి మేము ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. సో, దిగామక్కడ. సో, వెతుక్కుంటున్నాను. తర్వాత కనిపిచ్చింది ఎక్కడో. సో, చెక్ ఇన్ అయిపోయాం. ఇక్కడ గూడా మనకి చెకింగ్ ఉంటది. సో, ఈ చెక్ ఇన్ చేసుకున్నాక అలా వెళ్తూ ఉన్నాం. నాకు తెలియకపోయినా మా పిల్లలే జెప్తున్నారు, "మమ్మీ ఇక్కడుంది, ఇక్కడుంది" అని. సో, మేము 43 డి గేట్ దగ్గరికి వెళ్ళి యూకే ఫ్లైట్ ఎక్కాలి. సో, ప్రస్తుతానికి ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఇదా ఈ ఎయిర్‌పోర్ట్ చాలా పెద్దగుంది. జయాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. సో, మా పెద్దోడు అన్ని ఫ్లైట్‌లన్నీ తీస్తున్నాడు. ఎలా ఉంది? ఏంటి? అని. సో, ఇదే ఫస్ట్ టైమ్ వాళ్ళు గూడా ఫ్లైట్స్ ఇవన్నీ చూడడం. సో, మా చిన్నోడైతే తను క్యాప్ అది పెట్టుకొని హీరోలాగా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ నాకైతే బోరింగ్‌గా అనిపిచ్చింది ఈ టైం మాత్రం. ఎందుకంటే చాలా డల్ అయిపోయాము. ఆఫ్టర్‌నూన్ 2 అవుతుంది. దెన్ ఇప్పుడేం తినలేదు. లంచ్ ఎలాగో ఫ్లైట్‌లో ఇస్తారు కదా! అని చెప్పి ఏం తినలేదు. నేను బై మిస్టేక్ ఏ స్నాక్స్ తీసుకురాలేదు. సో, పిల్లలు స్నాక్స్, స్నాక్స్ అన్నారు. సో, ఆ టైంలో వేరే మన ఇండియన్స్ ఎవరో స్నాక్స్ ఇచ్చారు. తిన్నారు. ఓకే. తను అడుగుతున్నాడు, "ఎందుకు మమ్మీ ఇంత డల్‌గా ఉన్నావని?" డల్ ఏం కాదు. జస్ట్ భయంగా ఉంది. ఫ్లైట్ ఎక్కాలి మళ్ళీ నెక్స్ట్ అని. సో, అలా న కూర్చొని నడుస్తూ ఉన్నాం. సో, మా టైమ్ వచ్చేసింది మళ్ళీ వేరే ఫ్లైట్ ఎక్కడానికి. సో, వెళ్తున్నాం. నెక్స్ట్ సో, ఆ ఫ్లైట్ నాకు తెలిసి ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ డిలే ఉందన్నారు. వెళ్ళాము, కూర్చున్నాము. సో, బోర్‌గా ఉంది కాబట్టి స్క్రీన్‌లో మన మూవీ ఏదో ఒకటి చూద్దామని చెప్పని చూస్తున్నాను. సో, చూస్తూ అలా ఉంటే వాళ్ళు మధ్యలో లంచ్ ఇచ్చారు. ఆ లంచ్ పాపం పిల్లలు బాగా ఆకలేసి లంచ్ అంతా తినేసారు. సో, దెన్ ఈ బాక్స్ ఓపెన్ చేసి ఏదో మూవీ చూస్తున్నాను. ఏదో చూస్తున్నాను తప్ప పక్కన కొంచెం ఫియర్‌గానే ఉంది. ఎలా వెళ్ళాలి నెక్స్ట్ దిగాక యూకేలో అని. సో, 'మిస్టర్ బీన్' వీడియో పెట్టుకున్నాక ఇట్ విల్ బి హ్యాపీ. దెన్ మా వాడినికి ఫోన్ ఇచ్చి, సో, ఔట్ సైడ్ విండోలో ఏం జరుగుతుందో కొంచెం వీడియో తీయరా అన్నాను. సో, తను అదంతా వీడియో క్యాప్చర్ చేశాడు. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. సో, ఎక్స్‌పీరియన్స్ నాకిదే ఫస్ట్ టైమ్. పిల్లలకు కూడా చాలా బావుంది. న్యూ ఎక్స్‌పీరియన్స్. దెన్ మా హస్బెండ్‌కి మెసేజ్ చేశాను. ఇంకొన్ని హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు మేబీ. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో ల్యాండ్ అవుతామని చెప్పి మెసేజ్ చేశాను. తను అంతకు ముందే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు మా కోసం. సో, చూడాలి ఎక్కడున్నారో. సో, మాకు టెర్మినల్ 5 ఆర్ 4 టెర్మినల్ 4 వాళ్ళేమో ఏదో వీడియో గేమ్స్ ఆడుతున్నారు. బాగా నిద్రొచ్చినట్లుంది. నిద్రపోయారు. దెన్ అలా వీడియోస్ చూస్తూ టైమ్ పాస్ చేస్తూ ఆ జర్నీ అయితే అలా అయిపోయింది. సో, వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ల్యాండింగ్ అప్పుడు చాలా కొంచెం భయంగా ఉంది. బట్ ఓకే. బానే ఉంది. బట్ కింద వ్యూ అయితే సూపరుంది. మేబీ యూ కెన్ ఆల్సో సీ. ఆహ్, అలా చూస్తూ విండో వైపు చూస్తూ
సో, దే మేక్ నేను ప్రామిస్ చేశాను. "అరే! ఒక్కడు విండో ఇప్పుడు తీసుకొని తర్వాత ఇంకొకటి తీసుకొనని." సో, మేము ఎట్టకేలకి లండన్ అయితే వచ్చేసాము. పికప్ చేసుకున్నారు. వ్యూ అయితే చాలా బావుంది. బెస్ట్ వ్యూ అని చెప్పాలి. చాలా చాలా బావుంది. గ్రీనరీ, పార్క్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో, కొంచెం మ ప్రతిదీ ఇండియాతో కంపేర్ చేసుకుంటున్నాను అనుకోలేదు. బట్ రోడ్స్ సమ్‌వాట్ రోడ్స్ అయితే చాలా నీట్‌గా ఉన్నాయి. బట్ వాకింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఎక్కువ దూరం వాక్ చేస్తూనే ఉండాలనిపించింది. సో, ఎయిర్‌పోర్ట్ నుంచి టెర్మినల్ 5కి బై బస్ వచ్చాము. బై బస్ వచ్చాక ఇంటికి వెళ్తున్నాము. సో, దీస్ ఆర్ ద హౌసెస్. చాలా బావుంది వ్యూ అయితే. ఇట్స్ నైస్ టు సీ. సో, దెన్ ఇంక ఇంటికొచ్చేసి దోసెతో డిన్నర్ కంప్లీట్ చేసాం. సో, టైమ్ టు స్లీప్. బై ఫ్రెండ్స్.